ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే 14 రీల్స్ సంస్థలో చాలా ప్రతిష్టాత్మకమైన మూవీ దూకుడు ఈ రోజుకి రిలీజ్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో కంగ్రాచులేషన్స్ టు ద 14 రీల్స్ టీమ్. అండ్ కమింగ్ టు హైపర్, ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా అందరూ ఈ టీజర్ గురించే మాట్లాడుకుంటున్నారు, అందులో ఉన్న డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు. మరి ఆ సినిమా టీజర్ని ఒకసారి మనం కూడా చూసేద్దామా? హైపర్ టీజర్ ప్లీజ్. భగవంతుడా, తండ్రిని ప్రేమించే కొడుకు దొరకడం అదృష్టమే కాని. అమ్మా, నాకు ఒక డౌట్. అందరూ పడిపోతే అమ్మ అని అంటారు, నానా అని ఎందుకు అనరు? వీడిప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక నా పరిస్థితి. ఆ పొట్టండి లాక్కో. నీ వయసులో అందరికి వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇదిగో ఇలా ఈటింగ్ ఫ్రెండ్స్ ఉంటే ఇలాగే తయారవుతారు. రై, ఈ ప్రపంచంలో నీ ఒక్కడికే ఉన్నాడా తండ్రి? ఇంకెవరికి లేరా? సో రవి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ మూవీ డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గారు, వెల్కమ్ సార్. 14 రీల్స్ నా ఫస్ట్ ఫిల్మ్. ఈ టీం అంతా ఒక నిజంగా హైపర్ అండి. రాత్రి పగలు తేడా లేదు. రాత్రి 12 దాకా డిస్కషన్స్, 1 గంటకి రాయడం, 3 గంటలకు వాట్సాప్లో పంపించడం, తెల్లారి కరెక్షన్స్ చేసుకోవడం, స్పాట్ కరెక్షన్స్. అసలు ఎంత హైపర్ అంటే ఏ ఒక్కటి ఎక్కడ వదలకుండా చేసిన సినిమా. వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ లో సెప్టెంబర్ 30వ తారీఖున హైపర్ రిలీజ్ అవ్వబోతోంది. సో ఇప్పటికే జిబ్రాన్ గారి సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే కంద్రి వాస్ గారి గురించి చెప్పాలి. ఆయనతో రభస రాకాసి రాకాసి సాంగ్ వర్క్ చేసినప్పటి నుంచి, సో ఆ రభస్కి 3 సాంగ్స్ రాశాను. ఆ 3 సాంగ్స్ రాసిన దగ్గర నుంచి డైరెక్టర్ గారికి పిచ్చి ఫ్యాన్. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అంత ఇన్స్పైరింగ్గా చెప్తారు. రాగానే 1 గంటలోనో 2 గంటల్లోనో పాట రాసేంత ఎనర్జీ ఇస్తారు. సో అండ్ థ్యాంక్స్ టు వాసు గారు. అండ్ 14 రీల్స్ ఆగడు రాశాను నేను, తర్వాత మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేశాను. గోపి గారు, రామ్ గారు లిరిక్స్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతారనంటే, ఏ సిచ్యువేషన్కి సంబంధించి అయినా సరే మన మైండ్ బ్లాక్ అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ఇది ఇలా కాదు ఇలా వెళ్తే వస్తుందని అనగానే అది అయిపోతుంది. సో అంత బాగా ఇన్వాల్వ్ అవుతారు లిరిక్స్లో. అలాగే హీరో రామ్ గారితో మొదటిసారి నేను ముఖాముఖి వర్క్ చేశాను. థ్యాంక్స్ టు రామ్ గారు ఫర్ ఎ వెరీ గుడ్ ఐడియాస్. మంచి మంచి ఐడియాస్ అన్నీ బాగా షేర్ చేస్తారు లిరిసిస్టులతోటి. అండ్ థ్యాంక్స్ టు రామ్ గారు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. హైపర్ సినిమా ఖచ్చితంగా హైపర్ సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలో మొత్తం 2 పాటలు రాశారు శ్రీమణి గారు. ఒకటి ఇప్పుడు మనం విన్న కంబ్యాక్ సాంగ్ అయితే, ఇంకొకటి ఇప్పటికే యూట్యూబ్లో వైరల్ అయిపోయిన నాలో నేనే నా సాంగ్. అమ్మాయిలందరూ ఆ పాటను ఆల్రెడీ హమ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అండ్ మన రాశి కన్నా ఆ సాంగ్లో బ్యూటిఫుల్గా ఉంది, అది కూడా మనం కాసేపట్లో వినేద్దాము. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆడియో లాంచ్ చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటారు సినిమా రిలీజ్కి ముందు, కానీ హైపర్ మాత్రం చాలా కొత్తగా ఆలోచించి సాంగ్ లాంచెస్ నుంచి చాలా డిఫరెంట్గా ఆలోచించి ఒక్కొక్క పాటని ఒక్కొక్క ఛానల్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఒక పాటని మనం ఇప్పుడు విన్నాము. కైలాసంలో శివుణ్ణి కీర్తించాలన్నా, 70mm హీరోయిన్ని అందంగా వర్ణించాలన్నా అయిన తర్వాతేనండి సిరివెన్నెల గారి శిష్యుడిగా ఎంట్రీ అయినా కూడా ఈరోజు ఆయన కంటే ఎంతో మంది శిష్యుల్ని సంపాదించుకున్నారు. రామజోగయ్య శాస్త్రి గారు, స్వాగతం. హైపర్ అనేటువంటి ఒక టైటిల్ మా రామ్కి తప్ప మరెవరికి ఊహించుకోలేము. అంత యాప్ టైటిల్ పెట్టాడు వాసు. రామ్కి నాకు ఒక మంచి కనెక్షన్ ఉంది. నేను వాళ్ళ బ్యానర్లో పుట్టాను. యువసేన నా ఫస్ట్ సినిమా. మా రవికిషోర్ గారు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు. సో రామ్తో టైమ్ అండ్ అగైన్ మళ్ళీ పనిచేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి విషయం. అలాగే ఈ సినిమాలో నేను రాసినటువంటి పాట జస్టిన్ బీబర్ సాంగ్ లాగా ట్రెండీ లుక్స్తో అన్నట్టు పాట, నిజంగా నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఇలాంటి పాట కావాలన్నప్పుడు నాకు గుర్తొచ్చింది మా ఓం నమస్తే బోలో పాట రేడియోలో. అది ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. అదే స్థాయిలో ఈ పాట కూడా మంచి హిట్ అయింది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే మారుతున్న కాలానికి అనుగుణంగా వాసుకు ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ని రిటైన్ చేసుకుంటూనే ఒక కొత్తదైనటువంటి పంథాన్ని అనుసరించాడు. దానికి తగ్గట్టుగా మంచి కంటెంట్ ఉన్నటువంటి మంచి కథ దొరికింది. నాకు కథ తెలుసు. సెకండ్ హాఫ్ మా అబ్బూరి బాబు గారు డైలాగ్స్ రాస్తున్నారు. పిన్ టు పిన్ నాకు తెలుసు. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంటుంది. మంచి కథ మంచి టెక్నీషియన్ ఎంచుకున్నాడు వాసు. ఈ సినిమాకి డెఫినెట్గా అతనికి గొప్ప విజయాన్ని అందించిపెట్టిన దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పైగా ఈ సినిమాని నిర్మించిన వారు నాకు ఫ్రెండ్స్ లాంటి వారు. రామ్ గారు, గోపి గారు, అనిల్ శంకర గారు, వాళ్ళ బ్యానర్లో కూడా మంచి హిట్ సినిమాలకు నేను పనిచేశాను. మొత్తంగా ఈ హైపర్ అండ్ సినిమా అందరికీ ఇండస్ట్రీకి ఒక పెద్ద విజయాన్ని సంపాదించి, ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు సంపాదించి, మా రామ్ ఖాతాలో మరొక హిట్ ఇస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ
ఈ సినిమాలో కూడా నన్ను ఒక ఇన్వాల్వ్ చేసి నాతో పాట రాయించుకున్నందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ టు హైపర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో కాసేపట్లో మనం ట్రైలర్ ని చూడబోతున్నాము. హైపర్ వెంకట్ బోయిన్పల్లి గారి సమర్పణలో రామాచంట, గోపిచందాచంట అండ్ అనిల్ సుంకర్ గారు 14 రీల్స్ నిర్మాణంలో సంతోష్ శ్రీనివాస్ గారు మరొకసారి రామ్ ని హైపర్ గా మన ముందుంచుతున్న చిత్రం. అండ్ జిబ్రాన్ గారి సంగీతం, లహరి మ్యూజిక్ ద్వారా మనం వింటూనే ఉన్నాము. అండ్ September 30th ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక మనం చూడాల్సింది ట్రైలర్ ఒక్కటే. సినిమాకి చిన్న ప్రివ్యూ లాంటిది ఈ ట్రైలర్. సో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్. ముందుగా హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎన్నో హైపర్ సినిమాలు మనకు అందించారు. అండ్ ఇందాక చెప్పినట్టుగానే హైపర్ అంటే హరీష్ శంకర్ గారిని చూపించవచ్చు. వెల్కమ్ సార్. అలాగే వీరితో పాటు జాయిన్ అవ్వాల్సిందిగా మొట్టమొదటిసారిగా మనకి రామ్ ని హైపర్ గా చూపించారు జగడం చిత్రంతో సుకుమార్ గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ స్టాప్ థింకింగ్ స్టార్ట్ లవింగ్ అంటూ చెప్తున్నాడు మన మజ్ను. నాని న్యాచురల్ స్టార్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. వీళ్ళ ముగ్గురు చేతుల మీదుగా మన థియేట్రికల్ ట్రైలర్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. సార్ ప్లీజ్. థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. మీ వాడు మిమ్మల్ని ప్రేమించే తీరు ఎంత భయంకరంగా ఉంటుందో ముందు ముందు మీకే తెలుస్తుంది. నారాయణమూర్తి ఆయన మా నాన్న. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ మై ఫాదర్. నాకేదైనా అయితే మీ నాన్నకేదో అయిపోతుందనే గానీ నన్ను పట్టించుకోవే. అంతే కదమ్మా. ఒరే అమ్మన్రా. నానమ్మా. నా మీద వీడుకున్న ప్రేమని కొంతైనా ఇంకెవరి మీదకైనా షిఫ్ట్ చేసి సార్ మా నాన్న హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అది మాకు సంబంధించిన మ్యాటర్. వదిలేండి సార్. కానీ నేను హ్యాపీగా ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు. ఇది మీకు సంబంధించిన మ్యాటర్. వదలకండి సార్. అదిరిపోయింది ట్రైలర్, అదిరిపోయింది. సూపర్. లాస్ట్ డైలాగ్ అదిరిపోయింది. వాసు నేను ఎవరితో పోల్చను అసలు. సూపర్, అసలు సూపర్. అయ్యో చాలా చాలా బాగుంది. కొన్నిసార్లు ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతూ ఉంటుంది, ఒక పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది. వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. అందుకే బయట రామ్ గారు కలిసినప్పుడు అన్నారు సార్ ట్రైలర్ చూసి చెప్పండి అని. చాలా బాగుందని అడిగాను. లేదు లేదు మీరు చెప్పండి ఏదో అన్నారు. సో ముందే అర్థమైపోతుంది ట్రైలర్ చూసి చెప్పండి అని డైలాగ్ ప్రొడ్యూసర్ నోట్లోంచి వచ్చింది అంటే సో ఆల్రెడీ ప్రొడ్యూసర్ చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు లెక్క. అయితే ఈ హైపర్ అనే టైటిల్కి మా ప్రొడ్యూసర్స్కి అసలు సంబంధం లేదు. అలా చాలా కూల్. అంటే సాధారణంగా ఒక సినిమా జరగదు కానీ, ఒక ఫ్లాప్ సినిమాకి జరగదు కానీ ఎక్కడికి వెళ్ళినా చాలామంది అడుగుతుంటారు సార్ జగడం లాంటి సినిమా తీయండి మళ్ళీ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రామ్ నాకు ఇచ్చిన షాక్ ఏంటంటే, అంటే హైపర్ అనే మాటకి అర్థం ఏంటంటే, నేను అప్పుడప్పుడు సరదాగా ఏదో బిజినెస్ అనుకోండి రామ్ ఇలా చేస్తే బాగుంటుందని. అది జగ్లింగ్ అవ్వచ్చు, కాయిన్ చేతితో తిప్పడం అవ్వచ్చు. ఒక 10 minutes సినిమా అని చెప్పి ఒక 5 minutes అలా పక్కెళ్ళి నేర్చుకొచ్చేవాడు. అంటే చాలా ఈజీ కదన్నమాట టెక్నిక్స్ అన్నీ. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తే 3 monthsకి 6 months వచ్చేవన్నీ కూడా ఒక 5 minutesలో చేసి చూపించేసేవాడు. సో ఆ విషయం చెప్పకలా అంత హైపర్ రామ్. అలాగే 10 yearsలో ఏమాత్రం 9 years అయిపోయిందేమో, 2007 రిలీజ్ అని 2006. 10 yearsలో రామ్లో ఒక్క చేంజ్ కూడా ఫేస్లో. ఎలా మెయింటైన్ చేస్తున్నా అర్థం కావట్లేదు. ఒకసారి జగడం వెళ్ళి చూడండి, ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ కూడా లేదు ఫేస్లో. సో ఆల్ ది బెస్ట్ రామ్. ఈ డెఫినెట్గా కొట్టేస్తాయి సినిమా, డౌట్ లేదు. అందరూ కన్విన్స్ విషయం. వాసు ఆల్ ది బెస్ట్. సో చాలా చాలా బాగుంది ట్రైలరు. సాధారణంగా ఏంటంటే సినిమా మొత్తంలో ట్విస్ట్ ఉంటాయి, ప్రతి డైలాగ్కి ట్విస్ట్ ఉంటుంది. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2-3 సార్లు ఆలోచించాను. లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్ చూసారా, ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవడానికి 2 times ఆలోచించాను లాజిక్ ఏంటి ఇందులో అని. సో టోటల్ డైలాగ్స్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు వెరీ బిగ్ సక్సెస్. ఆవిడ ఇందాక అడిగారు మీరు ఎప్పుడు హైపర్గా ఉంటారని. నేను హైపర్గా ఉండడం ఏంటి, హైపర్ పేటెంట్ రైట్స్ నా దగ్గర ఉన్నాయి. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలా సగర్వంగా నీకు ఇచ్చేస్తున్నాను రైట్స్. రామ్, ఈ సినిమా నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి, అవుతుంది. నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆల్ ది బెస్ట్. కందిరిగ వాసు నాకు ఇష్టమైన డైరెక్టర్, నాకు బాగా బాగా ఇష్టమైన డైరెక్టర్. వాసు స్పీడ్ అంటే ఇష్టం, వాసు ఎనర్జీ అంటే ఇష్టం. 24 hours సినిమా తప్ప ఇంకా వేరే టాపిక్ ఉండదు. పలానా మరాఠీ సినిమా చూసామన్నాడు అంటే, పలానా ఇంగ్లీష్ పిక్చర్ చూసామనో అంటే, ఆ సినిమా జరగకపోని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు ఏదో కొత్త పాయింట్ చెప్పడం కానీ, లేకపోతే ఏదో ప్రాజెక్ట్ గురించి చెప్పడం కానీ జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ ప్యాషనే వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది. సార్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆన్ బ్యానర్. అండ్ బై ద వే టుడే ఈస్ ద 5th year ఆఫ్ దూకుడు. సో
మళ్ళీ మీకు త్వరలో అలాంటి ఇండస్ట్రీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జిబ్రన్ ఆ థర్డ్ సాంగ్, ఆ ఫిఫ్త్ సాంగ్, ఆ 2 సాంగ్స్ నావి. సో ఇంకా నాకు అంతకంటే నచ్చేం చెప్పలేను. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. హైపర్ ప్రతి ఇంట్లో ఒకడు ఉంటాడు, మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు. నేను కాదు, మా అక్క కొడుకు శౌర్య అని. ఫస్ట్ ఈ సినిమా గురించి థియేట్రికల్ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ సినిమా గురించి ముందు మాట్లాడాలంటే 14 రీల్స్ గురించి మాట్లాడాలి. కృష్ణగాడి వీరప్రేమ కథ నా లైఫ్లో, నా కెరీర్లో ఒక చాలా చాలా స్పెషల్ సినిమా. అండ్ ఆ సినిమాకి మేము కలిసి పనిచేసాం. అండ్ అందరం ఆ పిల్లల వల్ల కానీ, ఆ సినిమా వల్ల కానీ, మేము షూట్ చేసిన లొకేషన్స్ వల్ల కానీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం. ఈరోజు మజ్నూకి సంబంధించిన పాజిటివ్ రెస్పాన్స్ కూడా నాకు ఫస్ట్ ఫోన్ చేసి చెప్పింది అనిల్ గారు, అండ్ ఫస్ట్ మెసేజ్ పెట్టింది గోపి గారు అండ్ రామ్ గారు. సో నాకు ఎప్పుడు నా వెల్ విషర్స్లో ఫస్ట్ ఉంటారని వాళ్ళు తెలుసు. అండ్ జనరల్గా మనం యాక్టర్గా ఏదైనా ఒక షార్ట్లోకి వెళ్ళి ఒక టేక్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టేక్ చేసేస్తాం. చేసిన తర్వాత సెకండ్ టేక్ అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్క్రూలు అవన్నీ బిగించి ఇంకొంచెం టైట్గా ఇంకా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ టేక్ కృష్ణగాడి వీరప్రేమ కాదైతే సెకండ్ టేక్ హైపర్ అనుకుంటున్నాను నేను. ఇంకా కృష్ణగాడిని మించి చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. నేను యాక్చువల్లీ కందిరీగ సినిమా చూసినప్పుడు అనిపించింది ఆ సినిమాకి హైపర్ పెట్టాలని. వీళ్ళు ఇంత ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి వాసు డైరెక్షన్లో కానీ, రామ్ యాక్టింగ్లో కానీ. కందిరీగాని పెట్టారేంటా అనుకున్నాను. సో ఆ టైటిల్ ఇక్కడ పనికొచ్చింది పర్ఫెక్ట్గా 2 సినిమాకి. అండ్ వాసు కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. కృష్ణగాడి వీరప్రేమ కథ క్లైమాక్స్ షూటింగ్ అప్పుడు అరకొచ్చాడు. మాకు అంత క్లైమాక్స్ షూటింగ్ అంత కష్టంలో కూడా సాయంత్రం ఎంటర్టైన్మెంట్ వాసువే. సో తన కంపెనీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటుందో నాకు తెలుసు. సో తన సినిమా ఎంత ఎంటర్టైనింగ్గా ఉండబోతుందో కూడా నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మ్యూజిక్ లో కొత్త ఒరవడిని సృష్టిస్తూ లోక నాయకుడితో సైతం తన పాటలకి స్టెప్లు ఇచ్చారు. అండ్ ఇండస్ట్రీ మొత్తం బుజ్జిమా బుజ్జిమా అని పిలుచుకుంటారు. ఆర్ జిబ్రాన్, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ పిలిచేద్దాము మన గార్జియస్ బ్యూటిఫుల్, ఇందాక నాని గారు చెప్పినట్టు వాట్ నాట్, మన రాశి ఖన్నా. అలాగే లహరి మనోహర్ నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఆల్సో అరవింద్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. లహరి సీతారాం గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ పిలిచేద్దాం మన ఫేవరెట్, అమ్మాయిలకి లవర్ బాయ్ గా హైపర్ ని పెంచేస్తాడు, అబ్బాయిలకి తన మాస్ యాక్షన్ తో హైపర్ ని పెంచేస్తాడు. ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన రామ్. నీ చూపే సూపర్, గలుపుకి రుచి మరిగిన నీ ఊపే బంపర్. అండ్ ఆల్సో వి హావ్ సంతోష్ శ్రీనివాస్ గారు. కందిరీగతో ఆల్రెడీ సీనుగాడు కేక అని చెప్పారు. మరి ఈ సినిమాతో ఏం చెప్తారో చూడాలి. September 30th రిలీజ్ అవుతోంది. అండ్ కెన్ వి హావ్ అబ్బూరి రవి గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఆల్బమ్ ఇస్ క్వైట్ స్పెషల్ ఫర్ మీ బికాజ్ I had a very good boy image. So I was doing Uttama Villain and Vishwarupam, and so when this film announcement came, when it came out, many people in Twitter and Facebook were literally threatening me, like you should give, good music for Rambai, and you should make him dance and everything. And I should thank the team because all my producers, they were like very classy, and director is Masi, and of course our hero is Hyper. So the album is mix of all three, and thanks a lot for the response in because YouTube and everyone is like letting us know that they like the song, and thanks a lot for the response, and thank you. అండ్ రిక్వెస్ట్ మన బేబీ డాల్ రాశి ఖన్నాని హైపర్ గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ముందుగా జిబ్రాన్ గురించి చెప్పాలి. ఐ థింక్ హీస్ గివెన్ సమ్ ఫ్యాబులస్ ట్యూన్స్ టు ద ఫిల్మ్. థ్యాంక్ యూ జిబ్రాన్, అండ్ టు ఆల్ ద రైటర్స్, ఆల్ ద లిరిసిస్ట్స్ అండ్ సింగర్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us such a beautiful album. And Gibran, you gave music in Jill. You're known for your unique tunes, and you've given some amazing music to our film. Thank you for that. And Ippudu Ram. Okay.
ఆనెస్ట్లీ నేను రామ్కి శివం నుంచి ఫ్యాన్ అయ్యాను. హీ ఈజ్ సచ్ అ ఫ్యాబ్యులస్ యాక్టర్, an amazing co-star, and a very dear friend of mine. I have learned a lot working from him, and I think he deserves all the success. I really wish this film does very well for you more than for me. And now producers gurinchi cheppali. All my producers చాలా మంచి వాళ్ళు, అండ్ ఇంకా వాళ్ళ బ్యానర్లో ఇంకా మూవీస్ చేయాలి కోరుకుంటున్నాను, బికాజ్ ఇట్స్ an amazing banner to work in. I have had an amazing experience. They have really taken care of the entire team, and they really believe in the film that they do. They're really passionate producers. So I really want to work with you again, all three of you, sir. Okay. And now my director, Vasu Garu. He has given me an amazing character in the film. It's very difficult in a commercial space to find a character which you will be known for, and I know that in this film people will know me as my character, or they will probably call me with my character name. That's the impact he's left. Thank you, sir, for giving me such an amazing character. And from all the directors I've worked with, I think you're the fastest, amazing, and the most spontaneous director I have worked with. To the entire team who's worked so hard, thank you so much. ఈ సినిమా మొదలుపెట్టే ముందు 14 రిలీజ్ బ్యానర్ అంటే నాకు చాలా ఇష్టం, రెస్పెక్ట్. అయితే ఈ బ్యానర్లో సినిమా చేద్దాం, ఏ సినిమా చేద్దాం, ఎలా చేద్దాం డిస్కషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మీరు ఎవరు సార్ అన్నాను, రామ్ అన్నారు. అమ్మో రామ్ అయితే మా ఇద్దరిది చాలా పెద్ద కాంబినేషన్ అండి, ఆల్రెడీ సక్సెస్ అయింది, చాలా జాగ్రత్తగా మేము వర్క్ చేయాలి, కట్ చేయాలి, అంటే కట్ చేద్దాం. ఎలాంటి కథ చేద్దామనే డిస్కషన్కే మాకు 3 months పట్టిందండి. ఒక 4-5 అనుకున్నాం, మాకే సాటిస్ఫై అవ్వలేదు. అలా అనుకున్న తర్వాత జెన్యున్గా కథ చెప్పాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తాం, యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్ని కమర్షియల్ ఫార్ములా సినిమాలు ఉంటాయి. ఇది కాదు, మనం ఏదో చెప్పాలి, మనం ఆడియన్స్ కొత్తగా ఏదో చెప్పాలి. ఆ చెప్పే దాంట్లో ఓ జెన్యూనిటీ ఉండాలి. అలాంటి సినిమా చేయాలనుకున్నాను. అప్పుడు మా సినిమాకి మొదటి హీరో ఫాదర్ అండి. ప్రతి వ్యక్తికి లైఫ్లో ఫస్ట్ హీరో ఫాదరే. ఆ ఫాదర్ క్యారెక్టర్తో పాటు ఆ ఫాదర్ని గెలిపించే ఒక కొడుకు కథ ఇది. దానికి హైపర్ లాంటి హీరో రామ్కు పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని దీనికి తయారు చేసి కథ ఆయనకి చెప్పడం జరిగింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ నా కెరీర్లోనే నా 3 సినిమాల్లో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిల్మ్. థ్యాంక్స్ ఆల్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, and all the best. Second hit with Ram. And పిలిచేద్దాం మన ఎనర్జెటిక్ హీరో రామ్ని. హైపర్ గురించి ఏం మాట్లాడతారో. హైపర్ అనేది యాక్చువల్లీ డైరెక్టర్ గురించి తెలియని వాళ్ళు బాగా పెట్టారు టైటిల్ అన్నారు, డైరెక్టర్ గురించి తెలిసిన వాళ్ళు బాగా పెట్టుకున్నాం అంటున్నారు మాసుని. యాక్చువల్లీ నాకన్నా చాలా బాగా హైపరు. సినిమా స్టార్ట్ చేసిన 3 monthsకి సినిమా అయిపోయింది. అండ్ కంద్రీ కథ నాకు ఫస్ట్ చెప్పినప్పుడు అప్పుడే అనిపించింది చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ కథ చెప్పినప్పుడు మళ్ళీ అనిపించింది. అండ్ హీఈస్ డెఫినెట్లీ సమ్వన్ టు లుక్ అవుట్ ఫర్. అండ్ మాస్టర్ ఐ విష్ యూ సూపర్ హిట్ మా సెకండ్ కాంబినేషన్తో. అండ్ రైటర్స్ అబు రవి గారికి బాబాయ్, ఐ నో వాట్ యూ ద కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ you've given for this film. Thank you so much. అండ్ ఫైనలీ ఫ్యాన్స్ మొత్తం వర్షం పడిన వచ్చేసారు. లైఫ్లో డబ్బు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు, మనుషులు సంపాదించాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటారు. ఇక్కడ ఎంత కరెక్ట్గా ఉన్నానో తెలియదు, కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తుంది. చాలా థ్యాంక్ యూ. అండ్ హైపర్ September 30th రిలీజ్ అవుతుంది. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. రామ్ గారు, విత్ యువర్ పర్మిషన్. అండ్ శ్యామల గారు, Yes. వండర్ఫుల్ యాంకరింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫ్యాన్స్ వరంగల్ నుంచి అలాగే ఏపీ తెలంగాణ 2 states నుంచి వచ్చారు. సో ప్లీజ్ దే వాంట్ టు విష్ యూ. టాప్ ఫిగర్ రే హార్ట్ బీట్ అది రే సెకండ్ కి 180 రేటు టప్పు మంటూ పత్తిలాగా ఎగిరే గతులేస్తూ పల్స్ రేటు ఫస్ట్ క్రష్ 1 2 ఫిక్స్ అయినానే బ్యాక్ లుక్ నుంచి నువ్వు సో గ్రేట్ ఫ్రంట్ లుక్ చూసే లక్ ఎప్పుడంటే